హాయ్ ఫ్రెండ్స్, ఇదే వరి చేను. ఇదే మా వరి పొలం. మా వరి పొలం సమీపంలోనే ఒక గుట్ట ఉంటుంది. ఈ గుట్ట నుంచి వెళ్ళి అడవి జంతువులు, అడవి పందులు, కోతులు, అడవి గుర్రాలు వచ్చి చేను నాశనం చేస్తూ ఉంటాయి. ఒక రైతు కష్టపడి వ్యవసాయం చేసి ఒక ఎకరానికి అయ్యే ఖర్చు, అసలు రైతు ఎందుకు వ్యవసాయం చేస్తున్నాడో అర్థం కాలేనటువంటి పరిస్థితుల్లో రైతు ఉన్నాడు. నారు పోసినది మొదలుకొని కోతకొచ్చేంత వరకు కూడా ఖర్చులు, చాలా విపరీతమైనటువంటి పెట్టుబడి వల్ల చివరకు రైతుకు మిగిలేది ఏం లేదు. ఈ వరి పొలంలో వచ్చేటువంటి ఖర్చు చూస్తే విత్తనాలకు ఒక 2,000, నాటు ఖర్చులకు ఒక 5,000, పై మందులు అడుగు మందులు కలిపి ఒక 6,000, కొత్త గుళ్ళు వచ్చేసి ఒక 6,000, మొత్తం చూస్తే 20,000 పెట్టుబడి. ఈ 20,000లలో మనకు పండేది మహా అయితే 25-30 కాటాలు. వీటిని అమ్మితే వచ్చేటువంటి డబ్బులు 30-35,000. అందులో 22,000-25,000 పెట్టుబడి పోగా 600 కష్టపడి ఎండనక వాననక తిండనక తిండి లేక ఎండకు ఎండి చలికి నాని వానకి నాని కష్టపడి పని చేస్తే చివరికి మిగిలేదు 5,000. ఈ 5,000 పెట్టుబడితే ఈ 5,000 డబ్బులతో రైతు ఏం చేస్తాడు? తనకున్న అవసరాలను తీర్చుకోగలడా? తనకున్న అవసరాలు తీర్చబడతాయా? రైతు కష్టం అది దేవునికే తెలుసు.